వరంగల్ రైల్వే స్టేషన్ ను ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో కేంద్ర ప్రభుత్వం వరంగల్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తుందని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవి అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్న వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. నెల 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా పునర్ప్రారంభించబోతారు. నాకు అందుబాటులో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవి ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కావచ్చు, రైల్వే స్టేషన్ సంబంధించిన అంశాలు తెలిసిన ప్రయత్నం ఎట్లా చూస్తారు? ఈ వర్చువల్గా ప్రధానమంత్రి మోడీ 22వ తారీఖున పునర్ప్రారంభించబోతారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎట్లా ఉంది రైల్వే స్టేషన్? నిజంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే 2014 నుంచి భారతదేశ ప్రధాని అయ్యారో వారు ప్రజా రవాణా వ్యవస్థ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. దానిలో భాగంగా మన ఉత్తర తెలంగాణ నుంచి అందరూ కూడా ప్రయాణించే మన వరంగల్ రైల్వే స్టేషన్ అటు నార్త్ ఇండియాని ఇటు సౌత్ ఇండియాకి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది. దాదాపు 139 ట్రైన్లు డైలీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దాదాపు 1,00,000 మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణిస్తారు. అలాంటి రైల్వే స్టేషన్కి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి విడతగా 18 కోట్లతో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాని తర్వాత మన కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు 2023 జనవరి 31న అమృత్ భారత్ స్టేషన్లో అభివృద్ధి పథకం అనే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో 1275 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారతదేశం మొత్తంలో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 38 రైల్వే స్టేషన్లు మన తెలంగాణలో ఉన్నాయి. దానిలో మన వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ వరంగల్ రైల్వే స్టేషన్కి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 25,41,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ నిధులతోని వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, దాదాపు మనకు ఎంట్రెన్స్లోనే ఏకశిలా తోరణము, అదేవిధంగా కాకతీయుల చరిత్ర గల ఈ వరంగల్ నగరానికి వారు ముఖ్యంగా ఏనుగులతోని ఒక కాకతీయుల సంపద చరిత్ర కనబడే విధంగా ల్యాండ్స్కేపింగ్ కానీ లైటింగ్ కానీ చేయడం జరిగింది. దాంతోపాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకి ఎక్కడ కూడా లేదు. అంత పెద్ద 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎట్ ఎ టైం ఒక 4 ట్రైన్లు వచ్చిన ప్రయాణికులు ప్లాట్ఫామ్లు చేంజ్ చేయడానికి ఇన్పుట్ అవుట్పుట్ పోయడానికి కూడా వీలుగా 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కు ప్రతి ప్లాట్ఫామ్ మీదకి ఎక్సలేటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా అటు నుంచి ఎగ్జిట్ కావడానికి ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ వీల్ చైర్లో ఉంటే వాళ్ళకి ర్యాంపులు కూడా ఈ నిధులతో చేయడం జరిగింది. ఈ నిధులు వాటితో పాటు ఈ రైల్వే స్టేషన్ మొత్తానికి పారిశుద్ధ్యం గతంలో ప్రాబ్లం ఉండేది. అలాంటిది ఈ నిధుల ద్వారా శానిటేషన్ డెవలప్మెంట్, అదేవిధంగా సామాన్య ప్రజలు అంటే స్లీపర్ క్లాస్ ప్రజలు కూడా వెయిటింగ్ చేయడానికి వెయిటింగ్ హాల్స్, అదేవిధంగా ఏసీ వెయిటింగ్ హాల్స్, విఐపి లాంజ్లు, ఈ వెయిటింగ్ హాల్స్ల మీద కూడా ఈ నిధులు ఖర్చు చేయడం జరిగింది. దాంతోపాటు జనరేటర్ మెయింటెనెన్స్ కోసము జనరేటర్ ఒక రూము, అదేవిధంగా బ్యాటరీ రీఛార్జ్లు, అదేవిధంగా కంట్రోల్ వ్యవస్థ పైన ఈ నిధులను చేసి ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్ని చేయడం నిజంగా మేము వరంగల్ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా వరంగల్ ప్రజలకు ఏం చెప్తారు ఆధునికరణ పనులకు సంబంధించి? ఈరోజు వరంగల్ ప్రజలు చూడండి, ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తానికి ఒకే విధంగా చూస్తుంది. ఇక్కడ ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్కి కొంత చరిత్ర ఉంది. ఇక్కడ మామ్నూర్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. అదేవిధంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కూడా ఆసియాలో అతిపెద్ద మార్కెట్, అదేవిధంగా కేఎంసీ ఉంది, ఎన్ఐటి ఉంది. హిస్టారికల్ ప్లేస్ కాకతీయుల రాజధానిగా ఉన్న ఈ కిలవరంగల్ కానీ రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, ఇలాంటి పర్యాటక ప్రయాణికులు అంటే మనకు టూరిస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వరంగల్కి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ ద్వారా 25,41,00,000 పెట్టి అభివృద్ధి చేయడం నిజంగా ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఈ వరంగల్ రైల్వే స్టేషన్కి వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం వారికి నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద వరంగల్ రైల్వే స్టేషన్ నూతన హంగులతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 22వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా పునఃప్రారంభించబోతా ఉన్నారు. అమృత్ భారత్ స్టేషన్ కింద వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో కనిపిస్తుంది. ఒక ఎయిర్పోర్టు మాదిరిగా వరంగల్ రైల్వే స్టేషన్ మారిపోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి.